హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 36 బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దామండి. 36 బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది ఎలాగో చెప్తాను. ఇది 36 బ్లౌజ్ ప్యాటర్న్ అండి. ఇది హైట్ వచ్చేసి ఇది 15 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసి ఇది 15 ఇంచెస్ అండి. పైన కింద ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇది హైట్ వచ్చేసి ఇది 15 ఇంచెస్ అండి. ఇది హైట్ వచ్చేసి ఇది మొత్తం హైట్ వచ్చేసి 15 ఇంచెస్. ఇది నడుము లూజ్ వచ్చేసి ఇది 36 బ్లౌజ్ కాబట్టి ఇది మనం నడుము 36 అంటే 36 4 భాగాల కింద చేస్తుంది. మనకి మెజర్మెంట్ అనేది వచ్చి 4వ భాగం అనేది తెలిసిపోతుందండి. ఇది 36 4 భాగాల కింద చేస్తుంది. 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్కు మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ నుంచి అయితే తెలుస్తుంది బాగా. 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి 32 అండి. 32లో 4వ భాగం 32ని కూడా 4 భాగాల కింద చేస్తే మనకి నడుము లూజ్ అనేది తెలుస్తుంది. 32/4 అంటే కరెక్ట్గా 8 ఇంచెస్. 8 ఇంచెస్కి అనేది మార్కింగ్ అనేది చేసుకుంటాం. నడుము లూజ్ వచ్చేసి 32, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అండి. 32కి మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ 8 ఇంచెస్కి ఇక్కడ మనం మధ్యలో మిడిల్లో డాట్ అనేది వేస్తాం కదండి. ఆ మిడిల్లో డాట్ కోసం మనం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏ సైజు వరకైనా సరే 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటాం. ఖర్చు కోసం 2 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ కలిపి మొత్తం నేను ఎంత తీసుకున్నానంటే ఇది షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇది ఇక్కడ నెక్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి అండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఇలా స్ట్రైట్గా మార్జిన్ అనేది చేసేసుకుంటే మనకి బాక్స్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 1.5 ఇంచ్కి మనం 1.5 ఇంచ్కి అనేది ఏ సైజు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇది నేను 1.5 ఇంచ్ అనేది రౌండ్ అనేది తీసుకున్నాను. ఇది నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ క్రాస్ అనేది తీసేసుకున్నాను కాబట్టి మీకు తెలియదు. నెక్ డీప్ వచ్చేసి నేను 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మనకి భుజాలు కట్ట జారకుండా ఉండడం కోసం ఇక్కడ నెక్ సైడ్ నుంచి 1/2 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకుంటే నెక్ షోల్డర్ అనేది జారకుండా, భుజాలు జారకుండా ఉంటుందండి. ఇది ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కుర్చీలు కట్ట ఏమి రాకుండా వెనకాల బ్యాక్ సైడ్ తని పెట్టకుండా పైకి అలాగా ఉండడం కోసం ఇక్కడ మనం 1/2 ఇంచ్ అనేది పైకి అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది 1 ఇంచ్ అనేది ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ సరిపోతుందండి. ఇది 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకుని పైకి ఇక్కడ డాట్ కోసం మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ మొత్తం కలిపి మనకి 9 ఇంచెస్ కదండి. ఇది నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ డాట్ కోసం మనం
ఎక్స్ట్రాగా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, దాంతో కలిపి 9 ఇంచెస్ కదండి. ఆ 9 ఇంచెస్కి ఇలా మిడిల్లో ఫోల్డ్ చేస్తే మనకి మిడ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ మిడ్ పాయింట్ తోటి ఇలా లైన్ అనేది డ్రా చేసుకుని స్ట్రైట్గా ఒక 4 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. వెనకాల డాట్ కోసం నేను 4 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదండి. ఈ 1 ఇంచ్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ 1 ఇంచ్ని ఇక్కడ కవర్ చేసేసుకోవడం. ఆ 1 ఇంచ్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి కవర్ అవుతుంది. ఇటు హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసేసుకుంటే 1 ఇంచ్ అనేది ఇక్కడ మనకి డాట్ కోసం 1 ఇంచ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా ఇటు హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటే మనకు డాట్ కోసం వచ్చేస్తుంది. ఈ డాట్ దగ్గర నుంచి మనం ఇక్కడ పైకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇటు ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది తీసేసుకుంటే మనకి వెనకాల బ్యాక్ సైడ్ ఇక్కడ మిడిల్లో పైకి తని పెట్టకుండా ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా కుర్చీలు కూడా రాకుండా, ముడతల కింద కుర్చీలు కూడా రాకుండా ఉంటుంది. నీట్ ఫినిష్ తోటి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఇలా కటింగ్ అనేది చేసుకుంటే